నమస్తే అస్సలాము అలైకుం సస్రియాకార్ ప్రైవేట్ సోల్ అమ్మ పెద్దగుట్ట దర్శనానికి వచ్చిరా ఎట్లున్నది పైన మంచిగా ఉందా వసతులు మంచిలే సార్ గాని కొబ్బరికాయ అడిగితే దర్శనం అడిగితే డబ్బులు అడుగుతున్నారు పబ్లిక్ ఎవ్వరు రాదు సార్ అక్కడ దూరం నుంచి వస్తారు ప్రయాణం చేస్తాం మాది కొద్దిగా అర్థం చేసుకున్నాను సార్ ఎవరమ్మా మీది మాది బోధన సార్ బోనాల నుంచి వచ్చిన మొక్కుల కోసం దర్గాలో ఓనికి పైసలు తీసుకురా ఏమన్నా కొబ్బరికాయకు డబ్బులు అడుగుతున్నాం లోపల ఏమన్నా మాట అట్లా అంటే చెప్పు సార్ మేము ఇంత పిల్లలను తీసుకొని వస్తాము మేము దేవుడి దర్శనం కోసం అందుకోసం పబ్లిక్ తక్కువ అవుతున్నాం సార్ बाबू नाना अय्या तुम भी कुरान पढ़ते जरा याद रख लो हमारे भी दुआ करो तुम्हारा नमाज ఏం పేరన్నా तुम्हारा नमाज ఎందుకు ఆగుతాం నవీన ఎవరు నైవేద్యం చెల్లియడానికి 2500 అడిగిరని చెప్పు 2500 అడిగి నైవేద్యం చెల్లియడానికి అంటే తీసుకున్నాం ఎంట్రీ 2500 అట ఎంట్రీ తట్ట గుంచుకోదని చెప్పింది నిజమేనా సరే నేను ఆ తట్ట మీ రూమ్ ఎక్కడ తీసుకొని తట్ట తీసుకో అన్న తట్ట తీసుకో నమస్తే అస్సలాము అలైకుం సస్రియాకార్ ప్రైవేట్ సోల్ పెద్దగుట్ట దర్శనానికి వచ్చి ప్రజలు చాలా ఏం పర్సన్ ఇది గిట్లనే ఉంటుందా డిమాండ్ చేస్తారా ఎవరన్నా ఎవరైనా ముస్లిం డిమాండ్ చేస్తారు మేము తిరుపతి పోతాము వెమ్లవాడ పోతాము ప్రతి దాంట్లో పోయి మా ఇష్టమున్నంత మేము కానుకలు సమర్పించుకుంటాం డిమాండా ఏమన్నా మేము ఇవ్వాలని ఏమన్నా రూలా అరే లొల్లి కాదు ఇది మా ఆవేదన చెప్పుకుంటున్నాం మా ఆవేదన ఇది మేము మళ్ళా రాకుండా ఈ దర్శనం రాకుండా కిందనే దేవుడు ఉన్నాడు కిందనే మొక్కిపోతాం మేము ఏం లేదు కిందనే మొక్కిపోతాం స్వయం భక్తులకు ఏముందంటే దర్శనం అని మొక్కనికి వస్తే ఇక్కడ చాలా దోచుకోవడం జరుగుతుంది ఇంకోటి ప్రజలకు చెప్పేది ఒకటే ఏంటంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ గంగా జమున తైజం ఉంది మనకు నచ్చిన దర్గా కాడ మనం మొక్కు చెల్లించుకోవచ్చు ఈ పెద్దగుట్టని కాకుండా స్వయం మనకు చిన్న దర్గా కనబడ్డా కానీ అక్కడ కూడా మొక్కు చెల్లించుకోవచ్చు ఇప్పుడు మనం చూడొచ్చు ఈ మెట్లు పరిస్థితి ఎట్లా ఉన్నది ఈ దర్గా పరిస్థితి ఎట్లున్నది స్వయం ఒక కందూర్లు వేస్తే 2 తట్టలు ఉంటే ఒక తట్ట తీసుకున్నాం అయినా కనబడుతుంది స్వయం మీదికి పోతున్నాం మనం అక్కడ ఏముందో మొత్తం తీసుకుందాం బైట్స్